2-3 ఏళ్లుగా జామ పండ్లకు డిమాండ్ పెరగడంతో ఇటీవల కాలంలో వీటి విస్తీర్ణం పెరిగింది. చాలా వరకు రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న తైవాన్ జామ రకాన్ని సాగు చేస్తారు. ప్రస్తుతం కొత్తగా పెట్టిన తోటల్లో చిగుర్లు వచ్చే సమయంలో పిండి నల్లి, పేనుబంక ఆశించి లేత తోటలకు నష్టం చేస్తున్నాయి. వీటి నివారణకు తొలి దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పలు జామ రకాలను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తుండటంతో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా పెట్టిన లేత తోటల్లో పేనుబంక, పిండి నల్లి ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల తోటలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదముంది. ముఖ్యంగా పేనుబంక కంటే కూడా పిండి నల్లి చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఒకసారి ఆశించినట్లయితే నివారించడం చాలా కష్టతరమైన పని. కాబట్టి రైతులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొలి దశ నుండే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. పిండి నల్లి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పురుగుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఈ పిండి నల్లి పురుగు కనుక ఆశించినట్లయితే దాన్ని నివారించడం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి రైతు సోదరులు మరి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మరి లేత జామ తోటలను బాగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి పురుగుకు సంబంధించినటువంటి పెద్ద పురుగులు అన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటుంది దాని శరీరం. ఆ తర్వాత ఈ పురుగులన్నీ కూడా గుంపులు గుంపులుగా లేత భాగాలలో ఉండి వాటి శరీరం పైన తెల్లటి మైనవు లాంటి పదార్థంతో కప్పబడి ఉండటం వల్ల మనం దాన్ని పిండి నల్లిగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి నేల లోపల గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు మళ్ళీ భూమిలో నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రధాన కాండం ఏదైతే ఉంటుందో ఆ మొదలు దగ్గర నుంచి పాక్కుంటూ పైన ఉన్నటువంటి కొమ్మలకి, లేత చిగుర్లకు వ్యాప్తి చెంది నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు ఆకుల నుంచి కానీ అదేవిధంగా పెరిగేటువంటి లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడుచుకొని పోతూ ఉంటాయి. ఆకులన్నీ కూడా వంకర టెంకరగా మారిపోతూ ఉంటాయి. తర్వాత 1-1.5 సంవత్సరాలు ఉన్నటువంటి తోటల్లో అప్పుడప్పుడే కాస్తున్నటువంటి కాయలు కనుక ఉన్నట్లయితే ఆ కాయల పైన కూడా మనకు ఈ పిండి నల్లి పురుగులు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ దశలో కనుక మనం ఈ పురుగును మనం నివారించుకోలేకపోతే క్రమేపీ మొక్క అంతా కూడా చిన్న చిన్నగా ఆకులన్నీ కూడా గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం, చెట్టు పూర్తిగా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగు విషయంలో రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిండి నల్లి ఒక్క జామ మొక్కలపైనే కాకుండా కలుపు మొక్కలపైన కూడా కనిపిస్తుంటుంది. కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించలేం. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే దీనిని సమూలంగా నివారించవచ్చు. జామ తోట లోపల కానీ తోట గట్లపైన కానీ దూరంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ మొక్కలు ఆశించి ఎండిపోయినటువంటి కొమ్మలు కనుక ఉన్నట్లయితే లేకుంటే ఎండిపోయినటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసి కాల్చివేయాలి. ఈ పిల్ల పురుగులు అనేటువంటి భూమి లోపల నుంచి చెట్టుపైకి పాకుతూ ఉంటాయి. కాబట్టి మనకు మార్కెట్లో మనకి స్టిక్కీ బ్యాండ్స్ అనేటువంటి అంటే జిగురు లాంటి బ్యాండ్స్ దొరుకుతూ ఉంటాయి. అవి నేల మట్టానికి పైన సుమారుగా 1/2 ఫీటు నుంచి 1 ఫీటు ఎత్తులో కాండానికైనా మనం పెట్టించినట్లయితే ఈ పిల్ల పురుగులు అనేటువంటి పైకి పోకుండా మనం ఆ విధంగా కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పాదులను ఎప్పటికప్పుడు పారతోటి కదిలించేసి ఆ పాదులలో ఒక్కొక్క చెట్టుకు 100 నుంచి 200 గ్రాముల ఫాలిడాల్ డస్ట్ లాంటిది కనుక మనం భూమిలో కనుక వేసినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పిండి నల్లి పురుగుకు సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ పిండి నల్లి పురుగులు గమనించినటువంటి వెంటనే డైక్లోరావాస్ లాంటి మందు కానీ లేకుంటే క్లోరిపైరిపాస్ లాంటి మందు కానీ లేకుంటే ప్రొఫినోఫాస్ కానీ లేకుంటే ఇటీవల మనకు మార్కెట్లో వచ్చినటువంటి ఓపెరాన్ లాంటి మందులను మనం మార్చుకుంటూ
దాంతో పాటుగా బంకకు సంబంధించినటువంటి మందులు శాండోవిట్ కానీ టీపాల్ కానీ లేకుంటే డిటర్జెంట్ పౌడర్ లాంటిది కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పేనుబంక ఆశించిన తోటల్లో పెరుగుదల ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చు. ఈ పేనుబంక అనేటువంటిది కూడా పిండి నల్లిలాగా ముఖ్యంగా లేత ఆకులు కానీ లేత చిగుర్లు ఏర్పడేటువంటి దశలో ఈ పురుగులు ఆశించి ఈ లేత భాగాలలో గుంపులు గుంపులుగా ఉండి అవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం, తర్వాత ఆకులపైన నల్లటి బూజు కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పేనుబంక పురుగు నివారణకు ముఖ్యంగా మనం ఎసిఫేట్ అనేటువంటి మందు అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు, మెటాసిస్టాక్స్ అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 0.25 మిల్లీలీటర్లు ఈ మందులను మనం మార్చుకుంటూ పిచికారీ చేసుకోవచ్చు. జామలో పిండి నల్లి పేనుబంక ఆశించినప్పుడు గండు చీమలు కూడా తిరగడం జరుగుతుంది. ఈ చీమల ద్వారా పిండి నల్లిని ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు, ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంటాయి. కాబట్టి చీమల బెడద లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చీమలు పుట్టలు, పాదులలో ఉన్న క్లోరిఫైరిఫాస్ చల్లుకోవాలి.